తెలంగాణ ముద్దుబిడ్డ, భారతదేశపు పూర్వ ప్రధాని, మొట్టమొదటి తెలుగు ప్రధాని దేశానికి శ్రీ పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈనాడు సమాపన ఉత్సవం. దీనికి విచ్చేసినటువంటి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, అలాగే ఈ శత జయంతి ఉత్సవాల కమిటీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ కె కేశవరావు గారిని, శాసనమండలి సభ్యులైనటువంటి శ్రీమతి సురభివాణి గారిని, అలాగే శ్రీ పివి ప్రభాకరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. అలాగే ఇప్పుడు వేదిక మీదకి విచ్చేసినటువంటి వారికి, ఇక్కడ ఆహ్వానింపబడినటువంటి వారికి అందరికీ కూడా శ్రీ పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాల సమాపనోత్సవ సందర్భంగా ముందుగా ఒక్క కీర్తన, ఆ తర్వాత సర్వమత ప్రార్థన ఉంటాయి. అందుకని ముందుగా కీర్తన. वैष्णव जन तो तेने कहे जे पीड़ पराई जाने रे। वैष्णव जन तो तेने कहे जे पीड़ पराई जाने रे। पर दुखे वैष्णव जन तो तेने कहे जे। ఈ నిద్రాణ నిశీథి మహిత జాగృతి పుంజముగా వెలుగుటయే నా తపస్సు, వెలిగించుట నా ప్రతిజ్ఞ అన్న శ్రీ పివి నరసింహారావు గారి యొక్క మాట ఎంత తథ్యమో ఇవాళ ప్రకృతి మనకు తెలుపుతూ ఉంది. ఉదయం నుంచి లోకబాంధవుడైనటువంటి సూర్యుడు తాను చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తూ ఎలాగైతే కష్టపడుతున్నాడో, అలాగే పివి గారి పరిపాలనా కాలంలో కూడా పివి గారు ఇలాగే లోకబాంధవులా ఉండేటువంటి వాడు. ఇవాళ ప్రకృతి మనల్ని కరుణించినందుకు ముందుగా ప్రకృతికి నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమానికి స్వాగతం పలకాల్సిందిగా రాజ్యసభ సభ్యులు, శత జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కె కేశవరావు గారిని అభ్యర్థిస్తున్నాం. వానదేవులకు మనం అందరం ధన్యవాదాలు తెలుపుకుంటూ అవుతాం. నిన్నటి వరకు మేము ఒక టెన్షన్లో ఉంటుంది, కానీ వాళ్ళ కరెక్ట్ మన ప్రోగ్రాంల లోపల వరకు రాకపోవడం వారినట్టు నిజంగానే మా ధన్యవాదాలు వాళ్ళకి. గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఈసాయి సౌందరరాజన్ గారు, మాన్యులు తెలంగాణ రథసారథి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, రాష్ట్ర మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, పివి కుటుంబ సభ్యులకు, ఆహ్వానితులు, ఇతర పెద్దలకు నమస్కారం. భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. పివి శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. ఈ నిర్ణయం మేరకు గత ఏడాది ఇదే రోజు నుండి ఈ దినం వరకు ఏడాది పొడవునా పివి జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నాం. మేమే కాదు, ఇతర పార్టీలు, ప్రోగ్రాంలు, అసోసియేషన్స్, యూనివర్సిటీసు, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కూడా కొన్ని ప్రోగ్రాంలు చేపట్టారు. వాటన్నింటినీ మంచి స్పందన కలిగింది వాటన్నిటికీ. కానీ కరోనా మహమ్మారి కారణంగా కొన్ని అవరోధాలు ఎదుర్కోక తప్పలేదు. కొన్ని కార్యక్రమాలు చేపట్టలేకపోయాం. వాటిని త్వరలోనే పూర్తి చేసుకుంటామని భావిస్తున్నాను. అయితే పివి గారి వ్యక్తిత్వం, వారి నాయకత్వం సమయ పరిధిలోకి రాదు. వారి ఘనత తెలంగాణ గడ్డ మీద చిరస్థాయి నిలిచి ఉంటుంది. పివి టీవీకి ఏమాత్రం తగ్గకుండా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం గారి ఆదేశాలు మాకున్నాయి. ఆ మేరకు పివి టీవీకి తగ్గట్టుగా కలకాలం గుర్తుకునేటట్లుగా యావత్ దేశంలో వివిధ దేశాలలోనూ కార్యక్రమాలు నిర్వహించాం. నన్ను ఈ శత జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్గా నియమించి బాధ్యతను అప్పగించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా కమిటీ సభ్యులంతా
ఒక టీమ్గా పనిచేసినాం. నాతో కొలుతూ పనిచేసిన పివి శతజయంతి ఉత్సవాలను విజయవంతం చేసిన కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలుపుకుంటా ఉన్నాం. ఇంతకు పూర్వంగా చెప్పినట్టు ఈ మా కార్యక్రమాలే కాకుండా ఇతరులు చేపట్టే కార్యక్రమాలు కూడా ఇట్లా ఉన్నాయి. అయితే ఎన్నో కార్యక్రమాలు ఆ తీరుగా చేపట్టాం. వాటిలో ముఖ్యమైనవి ఒకటి, పివి గారి రచనలు, వారిపై రచింపబడ్డ వ్యాసాలు నివాళులు ప్రచురించుకున్నాము. ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ గారు వాటిని ఆవిష్కరిస్తారు. ఈ తీరుగానే నమస్తే తెలంగాణ తమ స్పెషల్ ఇష్యూ ఒక బుక్ తీయడం జరిగింది. నమస్తే పివి అన్న పేరు వారికి ధన్యవాదాలు. అదే తీరుగా ఒక అద్భుతమైన కాఫీ టేబుల్ బుక్ వారి చిత్రపటాలతో దేశ విదేశాల నాయకుల వ్యాసాలతో ప్రచురించి ఉన్నాము. అది కూడా నేడు ఆవిష్కరించబడుతుంది. ఇప్పటి వరకు 10 అంతర్జాతీయ వెబినార్లు, 50 మీటింగులు నిర్వహించాం. మంచి స్పందన వచ్చింది. మహేష్ బి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. పివి గారి పేరుపై ఒక వెబ్సైట్ ఆవిష్కరించాం. మన అసెంబ్లీలో పివి గారి పోర్ట్రేట్ సమకూర్చుకున్నాం. దాని ఆవిష్కరణ ముఖ్యమంత్రి గారి చేతుల మీద త్వరలో జరగనున్నది. పివి గారి ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించాము. అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ రహదారి పేరును పివి మార్గ్గా నేడు ప్రారంభించాం. దీనికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం లభించింది. ఇప్పుడే దీన్ని గౌరవనీయులు గవర్నర్ గారు ప్రారంభించారు. వారికి మా ధన్యవాదాలు. అక్కడనే పివి గారి ఒక పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దానిని కూడా గవర్నర్ గారు ఆవిష్కరించడం జరిగింది. వారికి మా ధన్యవాదాలు ఇంకొకసారి. ఇటువంటి విగ్రహాలు 6 జిల్లాల్లో ఏర్పాటు చేసుకున్నాము. ఒక విగ్రహం ఢిల్లీలో కూడా ఏర్పాటు చేయబోతున్నాం. విగ్రహాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. పెడెస్టల్స్ కట్టే పని మిగిలి ఉంది. పివి గారి స్వగ్రాములైన వంగర, లక్నపల్లిలో పివి పార్కులు మరియు మినీ మ్యూజియంలు ఏర్పాటు చేసుకుంటున్నాం. వాటి పనులు ప్రారంభమైంది. దీనికి ముఖ్యంగా నేను మా శ్రీనివాస్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావు గారి పేరిట ఒక కమమరేటివ్ పోస్టల్ స్టాంప్ను తయారు చేసింది. అవి వివిధ రాష్ట్రాలకు పంపడం కూడా జరిగింది. అది త్వరలోనే అఫీషియల్గా విడుదల కానున్నది. అంతేకాకుండా జ్ఞానభూమి స్థలంలో పివి గారి మెమోరియల్ మరియు మ్యూజియం కట్టబోతున్నాము. న్యాయపరమైన చిక్కులు రాకుండా కొన్ని సవరణలు చేయుచున్నాము. మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు దీనిని పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పివి గారి పేరు పెట్టవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మరొకసారి వినవించుకుంటున్నాము. అదే తీరుగా పివి గారి స్టాచ్యూ కానీ పోర్ట్రేట్ కానీ పార్లమెంట్లో పెట్టవలసిందిగా కోరడం జరిగింది. పివి గురించి ఒక సెంటరు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళాము. వారు దానికి నిర్ణయం తీసుకుంటారు. పివి వ్యక్తిత్వాన్ని 360 డిగ్రీల కోణంలో పరిశీలించేందుకు 2 నేషనల్ సెమినార్లు, ఒకటి ఢిల్లీలో మరొకటి హైదరాబాద్లో నిర్వహించడానికి నిర్ణయం జరిగింది. ఏపీ గవర్నమెంట్ వారు కూడా ప్రభుత్వం వైజాగ్ లోపల ఆయన విగ్రహం పెడుతుందని ఇవాళ పొద్దున్నే చెప్పారు. అన్ని క్లియరెన్స్ చేశారు అని. 23 ఎపిసోడ్లతో కూడా పివి చేంజ్ విత్ కంటిన్యూటీ అనే టీవీ డాక్యుమెంటరీని ఈ నెల 21న యూట్యూబ్ ద్వారా లాంచ్ చేయడం జరగబడింది. అన్నిటికన్నా ముఖ్యమైనది పివి గారి భద్రత ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి కోరడం జరిగింది. ఈ విషయంపై రాష్ట్ర కేబినెట్, అసెంబ్లీ కూడా ఆమోదించడం జరిగింది. ఈ ప్రతిపాదన మరొకసారి కేంద్రానికి విన్నవించుకుంటున్నాము. స్వర్గీయ పివి నరసింహారావు మన తెలంగాణ ముద్దుబిడ్డ కావడం మనందరికీ గర్వకారణం. చిన్నతనం నుండి స్వాతంత్రోద్యమం వైపు దృష్టి మరల్చిన పివి స్వాతంత్రానంతరం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించారు. రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా ఆయన నిర్వహించిన ప్రతి పదవి వన్నె తెచ్చిన మహనీయుడు పివి. సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో భూ సంస్కరణ అమలు చేసిన మహనీయుడు పివి. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఎన్నో అదనపు భూ సంస్కరణలు చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో భూ రికార్డులను సరిదిద్దడం, శుద్ధి చేయడం, నవీకరించడం చేపట్టి అమలుపరిచారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని ఇంచు భూమిని కూడా తేడా రాకుండా సీఎం కేసీఆర్ చేపడుతున్న కోఆర్డినేటర్స్ డిజిటల్ సర్వే ప్రక్రియ న భూతో న భవిష్యతి. భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థ సుస్థిరతకు పివి అందించిన విలువైన నాయకత్వం సదాస్మరణీయం. ధర్మిలా అభివృద్ధి పదంలో నడిపించడానికి దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు, ఆర్థిక ప్రపంచంలో విశ్వసనీయత కోల్పోతున్న సమయంలో మునుపెన్నడూ కని విని ఎరగని రీతిలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి మార్కెట్ సరళీకరణ విధానాన్ని రూపొందించాడు. ఎంతో చేశాం, ఎన్ని కార్యక్రమాలు చేపట్టాం. అంతటి మహానుడికి ఎంత చేసినా తక్కువే. 6 నిమిషాలు ఆయన స్మరించుకుంటూ ఆయన వేసిన సంస్కరణ బాటలో పయనించడమే మనం ఆయనకి ఇచ్చే నిజమైన నివాళి.
పివి ఆదర్శాలను, పివి ఆశయాలను, పివి సంస్కరణలను ఆయన శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా మరోమారు గుర్తు చేసుకుంటూ ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులు అర్పిస్తున్నాం. ఆయన ఆశయాలకు పునరంకితమవుతున్నాం. తుదిగా ఈ ముగింపు సభను పురస్కరించుకొని నాకు సహాయపడిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారికి, ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారికి, పోలీస్ కమిషనర్కు, కమిటీ సభ్యులకు, ఎడిటర్ సంజయ్ బారు గారికి, పివి గ్రశిల్పేన ప్రసాద్ గారికి, శ్రీకార్ రెడ్డి శ్రీవాణి గారికి, ఆర్టిస్ట్ అంబాజీ గారికి, డిజైనర్ బ్లూ పెన్సిల్ వారికి, మహేష్ బీగల గారికి, అలాగే ప్రభుత్వము మరియు హెచ్ఎండి అధికారులకు నా ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడు పివి నరసింహారావు గారు రాసినటువంటి, పివి నరసింహారావు గారు గురించి రాసినటువంటి పుస్తకాలని గౌరవనీయులు మన రాష్ట్ర గవర్నర్ గారు ఆవిష్కరిస్తారు. ముందుగా డిజిటల్గా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క సందేశం. ఈ బంద్ చేసేది గౌరవనీయ సభాధ్యక్షులు స్వర్గీయ పివి నరసింహారావు గారి శత జయంతి కమిటీ ఉత్సవ అధ్యక్షులు, మాన్యులు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కేశవరావు గారు, మన రాష్ట్ర గవర్నర్ రెస్పెక్టబుల్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ గారు, పివి నరసింహారావు గారి కూతురు, మన శాసన మండలి సభ్యురాలు శ్రీమతి వాణీదేవి గారు, పివి నరసింహారావు గారి సుపుత్రులు గౌరవనీయులు శ్రీ ప్రభాకర్ రావు గారు, కార్యక్రమ నిర్వహణ గావిస్తున్న రమణాచారి గారు, సభలో ఆసీనులైన గౌరవనీయులైన మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు,
ఇతర అనేక రంగాల నుంచి వచ్చిన మేధావి మిత్రులు, పివి గారి కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులు అందరికీ నా నమస్కారాలు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిదులు, నిరంతర సంస్కరణల శీలి, మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు నేటితో సుసంపన్నమవుతూ ఉన్నాయి. గత సంవత్సర కాలంగా డాక్టర్ కేశవరావు గారి ఆధ్వర్యంలో కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని, మన సమాజాన్ని కూడా అతలాకుతలం చేస్తున్నా కూడా అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినటువంటి కేశవరావు గారికి, వారికి సహకరించినటువంటి వారి కమిటీ సభ్యులకు, అధికారులకు, మంత్రులకు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మహేష్ బిగాల చాలా దేశాలలో పివి గారి అభిమానులు ఉన్న ధర్మిల జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడంలో చాలా చురుకైన పాత్ర పోషించారు. వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు సుసంపన్నం కావడానికి ఎందరో మహానుభావులు తమ కలంతో పనిచేసిన వారు ఉన్నారు, తమ గళాలతో పనిచేసిన వారు ఉన్నారు, తమ హృదయంతో పనిచేసిన వారు ఉన్నారు. వారందరికీ కూడా మనందరి పక్షాన, తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో పివి గారికి డాక్టర్ కేశవరావు గారు తమ తొలి పలుకులలో చెప్పారు, వారిని ఎంత స్మరించుకున్నా, ఎంత సన్మానించుకున్నా, ఎంత గౌరవించుకున్నా తక్కువే. వారు ఒక కీర్తి శిఖరం, ఒక దీపస్తంభం. 84 సంవత్సరాల పరిపూర్ణ జీవిత కాలంలో పరిపూర్ణమైనటువంటి సంస్కరణశీలిగా వారి చరిత్ర మనకు ఆదర్శంగా ఉంది. ఎక్కడ ఏ పాత్ర పోషణ లభించినా అక్కడ ఒక సంస్కరణ తెచ్చారు. విద్యామంత్రిగా అవకాశం వస్తే నవోదయ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు ఈ దేశంలోనే వారు ఆద్యులు, వాటిని ప్రారంభించారు. అక్కడి నుంచి విస్తరించిన విద్యా సుగంధాలు అనేక రూపాలలో మనకి ఈరోజు పరిమళిస్తూ ఉన్నాయి, మనకు కనిపిస్తూ ఉన్నాయి. మన రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గారు పివి గారిని తరచూ గుర్తు చేస్తూ ఉంటారు. వారు ప్రారంభించినటువంటి సర్వేల్ గురుకుల పాఠశాలలోనే నేను విద్యను అభ్యసించి ఈరోజు డీజీపీ కాగలిగాను. వారు నాకు ప్రాతస్మరణీయులు, సదా స్మరణీయులు అని చెప్పి చేతుల్లో స్మరిస్తూ ఉంటారు. అట్లాగే ఎంతోమంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఇతర రంగాలలో నిష్ణాతులైన బిడ్డలు పివి గారిని సదా సర్వదా గుర్తు చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో విద్యానిధి, సాహిత్య పెన్నిధి పివి నరసింహారావు గారు కవి, పండితుడు, బహుభాషా కోవిదుడు. అనేక పుస్తకాలు వారు రచించారు. అనేక మంది గొప్ప కవులు రాసినటువంటి వాటిని వారు అధ్యయనం చేశారు. ఒక సమున్నతమైనటువంటి సాహితీ స్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తిగా పివి గారి యొక్క సాహిత్య కృషి కానీ, రాజకీయ పరంగా వారు చేసిన సంస్కరణలు కానీ, అనేక రంగాలలో వారు అభిభాషించిన విషయాలు కానీ, ప్రపంచానికి వారు చేసిన మార్గనిర్దేశనం కానీ, అది ఒక రోజుకో ఒక తరానికో సరిపోయేది కాదు. నిరంతరం అది ప్రజ్వలిస్తూ ఉండాలి. ఆ వెలుగులు, ఆ ఆదర్శాలు, వారి సంస్కరణ వాదం గొప్పగా ఉండాలి. స్వాతంత్ర పూర్వం వారు
జన్మించినప్పటికీ స్వతంత్ర పోరాటంలో పాలు పంచుకొని అనేక పరిణామక్రమాలను చూస్తూ వస్తూ ఆ పరిణామాల యొక్క ధృతిని ఉధృతిని పరిశీలిస్తూ దానికి తగు రీతిలో వయసుతో నిమిత్తం లేకుండా సంస్కరణలు చేసిన వ్యక్తి ఆయన. అట్లాంటి సంస్కరణశీలురే అభ్యుదయ సమాజానికి బాటలు వేయగలుగుతారు. నేటి తరం రాజకీయ నాయకులు కూడా, నేను కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను అవకాశం వచ్చిన చోటల్లా, సమయం ఎంత డైనమిక్గా ఉంటుందో అంతే డైనమిక్గా పరిపాలకులు ఉండాల్సిన అవసరం ఉంటుంది. సమయానుకూల కాలానుకూల నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా పివి గారు తీసుకున్నారు. అనేకమైనటువంటి సంస్కరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి. మన రాష్ట్ర స్థాయిలో తీసుకున్నారు, వారు దేశ స్థాయిలో తీసుకున్నారు. రాష్ట్రంలో ఆ రోజులలో వారు చేపట్టిన సమయంలో వారు చేపట్టిన ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు డెఫినెట్గా వేరే ఎవరో ఉంటే జరిగేటువంటి కావు. ఆ సందర్భంలో ఉండేటువంటి వివాదాలు, కాంట్రవర్సీస్, ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ చాలా పటిష్టంగా భారతదేశంలోనే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేర్చుకునే విధంగా ఇక్కడ భూ సంస్కరణలు అమలు చేసినటువంటి గొప్ప వ్యక్తిత్వ పటిమ కలిగినటువంటి మహానాయకుడు శ్రీ పివి నరసింహారావు గారు. ఆయన గొప్ప ఆదర్శవాది కూడా. భూ సంస్కరణలు చేపడుతూ ఆ సందర్భంలో తనకు ఉన్నటువంటి, తన కుటుంబానికి ఉన్నటువంటి 800 ఎకరాల విలువైనటువంటి భూమిని కూడా వారు ధారాదత్తం చేసి ప్రజలకు ఇచ్చారు. ఇది చిన్న విషయం కాదు, మామూలు విషయం కాదు. ఇతరులకు నీతులు చెప్పడం, మనం ఆచరించకపోవటం అనే పద్ధతిలో కాకుండా వారి స్వంత భూమిని 800 ఎకరాలు ఇస్తూ తన నిబద్ధతను చాటుకుంటూ ఇక్కడ భూ సంస్కరణలు వారు అమలు చేశారు. ఆనాటి భారత ప్రధానమంత్రి చాలా గొప్పగా వారిని ప్రశంసించారు. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసి వారి రాష్ట్రంలో కూడా భూ సంస్కరణల కోసం వారు ప్రయత్నం చేశారు. అటువంటి మార్గదర్శి, గొప్ప నిత్య సంస్కరణశీలి, గొప్ప అధ్యయనవాది, గొప్ప పరిణామశీలంగా ప్రవర్తించినటువంటి మహానాయకులు శ్రీ పివి నరసింహారావు గారు చిరస్మరణీయులు. కాబట్టి వారి యొక్క స్మరణ, వారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క ఆదర్శం తరతరాలకు ముందు కూడా కలగాలి. కాబట్టి అది ఎప్పుడూ ప్రజ్వలిస్తూ ఉండాలి. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. మన కాకతీయ విశ్వవిద్యాలయంలో పివి నరసింహారావు పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నామని సందర్భంగా నేను చాలా సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను. మిత్రులు వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ గారు ఆ యొక్క ప్రతిపాదనలు పంపించారు. వాటిని ప్రభుత్వం ఆమోదిస్తూ ఉంది. వారు ముందుకు సాగవచ్చు. చాలా గొప్పగా పివి విద్యాపీఠం ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను, అభిలషిస్తూ ఉన్నాను. అదేవిధంగా భారతదేశ స్థాయిలో వారి సేవలు, దేశం చాలా కన్ఫ్యూజన్లో ఉంది. ఏం జరుగుతుందో తెలియదు. ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితి. దేశం దగ్గర ఉండేటువంటి నిల్వలు, అనేక రకాల నిల్వలు ఉంటాయి మనకు. విదేశీ మారక నిల్వలు మొత్తం తరిగిపోయి బంగారు నిల్వలను తాకట్టు పెడుతున్నటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో ఒకానొక పరిస్థితిలో పివి గారు ఆల్మోస్ట్ తాను రాజకీయంగా విరమించుకుంటున్నా అని చెప్పినటువంటి సందర్భంలో అనుకోకుండా ప్రధానమంత్రి పదవిని, ఆ కార్యభారాన్ని మోయాల్సినటువంటి పరిస్థితి వారికి సంభవించింది. దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని అప్పటికి ఉన్నటువంటి మైనార్టీ ప్రభుత్వం అయినప్పటికీ మైనార్టీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు చాలా విజయవంతంగా నడిపినటువంటి ప్రజ్ఞాశీలి శ్రీ పివి గారు. ఊరికే నడపడం కాదు, ఆ సందర్భంలో వారు తెచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు ఈరోజు భారతదేశంలో చలామణి అవుతున్నటువంటి డబ్బు కావచ్చు, ఒక ఫ్లోలాగా మన దేశానికి వస్తున్నటువంటి కార్పొరేట్ మల్టీనేషనల్ కంపెనీలు కావచ్చు, అందులో యువతకు విరివిగా లభిస్తున్న ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఈరోజు రాష్ట్రాల బడ్జెట్లు లక్షల కోట్లకు పెరుగుతున్నటువంటి తీరుతెన్నులు కావచ్చు, వీటన్నిటికీ మూలం పివి గారు తెచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు. ఇందులో రెండవ అభిప్రాయానికి తావు లేదు.
డెఫినెట్గా ఆయన సంస్కరణ అభిలాషి కాబట్టి, సంస్కరణశీలి కాబట్టి ఎవరు ఏం చెప్పినా దానికి ఏమాత్రం ఇబ్బంది పడకుండా తన ప్రభుత్వం మైనార్టీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా చాలా గొప్పగా ఆ సంస్కరణలు వారు అమలు చేయించారు. ఆ తదనంతర పరిణామాలలో ప్రధానమంత్రిగా వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు పివి గారిని చాలా ప్రశంసించారు. మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్లో నేను కూడా మంత్రిగా పనిచేశాను. అనేక సందర్భాలలో అభిప్రాయాలు షేర్ చేసుకుంటుంటే వారు పివి గారిని ఒక గురువులాగా, ఒక తండ్రిలాగా స్మరించుకునేవారు. నిజంగా ఆ రోజు నేను ఆర్థిక మంత్రిగా ఉండడం నా అదృష్టం. కేసీఆర్ గారు పివి గారి యొక్క వ్యక్తిత్వ పటిమ, ఆయన నాకు ఇచ్చినటువంటి ఫ్రీడమ్, నేను అనేక ఆర్థిక గొప్ప గొప్ప సంస్థలలో పనిచేసిన కాబట్టి నా యొక్క బుద్ధిశీలతను గుర్తించి నాకు ఆర్థిక మంత్రి పదవి కట్టబెట్టడమే కాదు, నాకు పూర్తి లిబర్టీ ఇచ్చి ఈ దేశానికి మంచి జరుగుతుందని కూడా నువ్వు ముందుకెళ్ళిపో అని చెప్పి నా వెన్ను తట్టి ఆ సంస్కరణలు నాతో చేయించారు. నిజంగా ఈ దేశానికి ఈరోజు అది గొప్ప వరంలాగా ఉందని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి పాత్రలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు నాకు చెప్పారు. అంతటి మహనీయుడు మన పివి. అందుకే ఆ సందర్భంలో శత జయంతి ఉత్సవాల ప్రారంభ సభలో నేను చెప్పిన, పివి మన తెలంగాణ టీవీ ఏనాటికైనా కూడా, మరి కేసీఆర్ ఈ మాట అంటున్నాడు, ఇక్కడ ఉండబడే జర్నలిస్ట్ మిత్రులు, పత్రికారంగ మిత్రులు మీరు కూడా అది ప్రదర్శించాలని చెప్తే నమస్తే తెలంగాణ పత్రిక విశేషమైనటువంటి కృషి చేసింది. ఎవరు కృషి చేసినా వారు ప్రశంసలకు పాత్రులు. ఆ యొక్క పత్రిక పివి గారి యొక్క ప్రజ్ఞను అనేక రకాలుగా, ఎంత గొప్పటి ప్రతిభాశాలి, ఎంత గొప్ప ప్రతిభావంతుడు మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పడంలో, తెలియజెప్పడంలో ఆ పత్రిక వారు చాలా కృషి చేశారు. ఈ సందర్భంగా నేను వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అందరికీ తెలియదు, బహుముఖంగా తెలియాలంటే, కొత్త తరానికి తెలియాలంటే, సమకాలీన సమాజానికి తెలియాలంటే ఎవరో ఒకరి నడుము కట్టాలి. ఆ పనిచేసిన నమస్తే తెలంగాణ వారి యొక్క నిరంతర ధారావాహికంగా పివి ప్రజ్ఞా పాఠవాలకు సంబంధించి, పివి గారి రాజకీయ చతురతకు సంబంధించి, పివి గారి సంస్కరణలకు సంబంధించి అనేక వ్యాసాలు, అనేక రైటప్స్ వారు వెలుగులోకి తెచ్చారు. వారి ధన్యవాదాలు. రైటప్స్ తేవడమే కాదు, ఈరోజు పుస్తకంగా కూడా ఆ మొత్తం వ్యాసాల సంకలనాన్ని పుస్తక రూపంలో వారు వెలింపజేశారు. అందుకోసం నేను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పివి గారు రాసినటువంటి ఆముద్రితంగా ఉన్న పుస్తకాలు కానీ, ఇతరులు పివి గారి గురించి రాసిన పుస్తకాలు కానీ ప్రచురణకు నోచుకోవాలని చెప్పి ఆ రోజు డాక్టర్ కేశవరావు గారు నేను కోరడం జరిగింది. వారి ప్రయత్నంలో కొంత సఫలీకృతరయ్యారు. ఇప్పుడే గౌరవనీయులు మన గవర్నర్ గారు ఒక 8 పుస్తకాలను మన ముందే ఆవిష్కరణ కూడా కావించారు. డాక్టర్ కేశవరావు గారికి ఆ పుస్తకాలు ప్రచురించడంలో, కాఫీ టేబుల్ బుక్ ప్రచురించడంలో కృషి చేసినటువంటి మిత్రులు సంజయ్ బారు గారికి, వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వీటన్నిటిని మించి నాకు ఈరోజు చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఉన్న విషయం, చాలా గొప్పగా ఉన్న విషయం, కడుపు నిండిన విషయం. ఇప్పుడే వాణిదేవి గారు ఒక మాట అన్నారు, కడుపు నిండినట్టుగా ఉందండి నాన్నగారి విగ్రహం చూస్తే అని చెప్పి. నిజంగా కూడా తెలంగాణ బిడ్డకి ఎవరికైనా సరే వారి విగ్రహం అక్కడ పివి గారే స్వయంగా నిల్చున్నారా అనే రీతిలో చాలా గొప్పగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. వారి యొక్క విగ్రహం అట్లానే మన గవర్నర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణకు నోచుకోవడం, అదేవిధంగా ఈ యొక్క మార్గాన్ని పివి మార్గ్ అనే పేరుతో, పివి గారి పేరుతో మనం పెట్టుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉందని నేను మనవి చేస్తూ ఉన్నాను. అట్లాగే భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలకు, ప్రభుత్వం చేపట్టే అనేక పథకాలకు పివి గారి పేరు కూడా పెట్టుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఆ విధంగా అనేక ప్రజ్ఞా పాఠవాలను ప్రదర్శించడమే కాదు, సంస్కరణశీలిగా ప్రపంచానికి వెలుతురివ్వడమే కాదు, మన తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ, ప్రప్రథమ దక్షిణ భారతదేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలను మనమందరం కూడా గర్వంగా, ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇదే సందర్భంలో ఇంకో మాట కూడా నేను గుర్తు చేసుకోవాలి, తెలంగాణ సమాజానికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. పివి గారికి ఘనమైన నివాళి అర్పించేటువంటి క్రమంలో పివి గారి కూతురు శ్రీమతి వాణీదేవి, ఆమె గొప్ప విదుషీమణి, చదువుల తల్లి అని పేరుంది. వారిని పివి గారి శత జయంతి ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని శాసన మండలి సభ్యురాలుగా పోటీగా నిలిపితే చాలా గొప్పగా గెలిపించి, ఆశీర్వదించి, దీవించినటువంటి ఆ నియోజకవర్గ సభ్యులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా నేను శిరస్సు వంచి
ప్రణామాలు చేస్తూ ఉన్నాను. పివి గారికి అర్పించే నివాళిలో, వారి కుటుంబాన్ని గుర్తించుకునే నివాళిలో, గౌరవించుకునే దానిలో ఈ చిన్న సత్కారాన్ని కూడా మనం చేసుకోగలిగాం. అది కూడా నాకు సంతృప్తిగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇదే కార్యక్రమాలు ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ పివి గారు చూపెట్టినటువంటి ఆదర్శాలు ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ, వారి సంస్కరణశీల భావజాలాన్ని మననం చేసుకుంటూ సమాజ అభ్యున్నతికి దోహదపడమే వారికి మనం అర్పించగలిగేటువంటి నిజమైన నివాళి, వారికి అర్పించగలిగేటువంటి నిజమైన శ్రద్ధాంజలి. వారి ఆత్మ కూడా అప్పుడే శాంతి కూడా చేకూరుతుంది, వారి ఆత్మ సంతోషిస్తుంది. మనకు ఆ దివ్యలోకం నుంచి వారి ఆశీస్సులు కూడా పుష్కలంగా లభిస్తాయి. మన కార్యాచరణలో కూడా మనం విజయవంతమవుతామని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఈ శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేయడంలో, సుసంపన్నం చేయడంలో కొన్ని ఈతి బాధలు, కరోనా లాంటి ఈతి బాధలు మనం పట్టి పీడించినా వెరవకుండా అనుకున్నట్టుగా కార్యక్రమాలు నిర్వహణ చేశారు. వారి స్వగ్రామం, వారి పెరిగిన గ్రామం, కొన్ని ఇతర జిల్లాలలో, ఢిల్లీలో వారి విగ్రహ ప్రతిష్ట చేయబోతూ ఉన్నామని చెప్పి కేశవరావు గారు ప్రకటించారు. చాలా సంతోషం. న్యాయపరమైన చిక్కులు రాకుండా పివి జ్ఞానభూమిలో పివి మెమోరియల్ను కూడా గొప్పగా నిర్మించబోతున్నామని చెప్పారు. అది కూడా చాలా సంతోషకరమైన విషయం. చిరస్థాయిగా చరిత్రలో పివి పేరు ఉండే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి డాక్టర్ కేశవరావు గారికి, వారితో కలిసి పనిచేస్తున్నటువంటి బృందానికి, మొత్తం వారికి సహకరిస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి మరొక్క మారు ఈ సందర్భంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను విరమిస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై హింద్, జై పివి నరసింహారావు. I now request Honorable Governor of Telangana, Srimati Tamilisai Soundararajan, to give her valuable message. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారు, గౌరవ శత జయంతి వేడుకల కమిటీ సభ్యులు, గౌరవ శ్రీ పివి నరసింహారావు గారి కుటుంబ సభ్యులు, గౌరవ మంత్రులు, ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, మీడియా, యంత్ర ప్రముఖులు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు గొప్ప పండుగ రోజు. గొప్ప నేత, మహానేత శ్రీ పివి నరసింహారావు గారి శత జయంతి. పివి నరసింహారావు గారు భారతదేశ మాజీ ప్రధాన మంత్రి. శ్రీ పివి నరసింహారావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, పెద్ద ప్రజల పెన్నిది, సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కర్త. So I really respect him and I am really very happy and I am pleased to attend this program when our Honorable Chief Minister and myself unveiled the statue of Honorable former Prime Minister Sri Narasimha Rao Garu. The family members told, as a family we are very happy. The Chief Minister reciprocated, now as a Telugu family we are all very happy. And as a Bharat family we are all very happy. It's a grand statue. And naming the necklace road as PV Narasimha Rao Marg, he has replaced the necklace to the statue so that the statue is ornamented. Such a grand statue, it was unveiled here. It's a great salute to the son of the soil. The great nature of PV Narasimha Rao, already it has meant all the speakers, including our Honorable Chief Minister and Sri Kesava Rao ji, have mentioned about him. And my respects to Srimati Vani Devi, MLC, daughter of P. Narasimha Rao Garu, and P.V. Prabhakar Rao, son of Sri Narasimha Rao Garu, and Sri K.V. Ramana, IAS.
And Prabhakar Rao told, we released the book about Narasimha Rao Garu. But he told, it took 4 months for me to collect all his speeches and all his works from his computer. So he has organized and he's made it as a data so that the generation after him could read all his speeches. And the books here released, yesterday I saw the book. Like the statue, the books are so grand, the books are so informative and with good pictures of historic nature. So it is really, I thank the government, thank our Honorable Chief Minister for bringing out such books on him. I have to say, in Tamil they used to say, a popular proverb is there, saying is there, even the jasmines from the opponent's garden will be with good smell and flavor. So like that, when Honorable P.V. Narasimha Rao wrote his semi-biography, The Insider, in spite of he being such a popular person from Congress, he released the book he made Honorable former Prime Minister Vajpayee ji to release the book. That is the respect he had for the genius from the opposition parties. And even when he was the Chief Minister, when there was an opportunity for the Indian government to send its representative to UN to talk on human rights, he chose Honorable Vajpayee ji to go to UN and to deliver the talk on human rights. That is the respect he had to the leaders and the respect he conveyed through his attitude and activities. I really very pleased to be here in this Bhumi, Jnana Bhumi, and the salute by the Telangana government will be remembered ever, because our Honorable P.V. Narasimha Rao, the former President Abdul Kalam ji said, P.V. Narasimha Rao respected the country more than the politics of this country. So that is the attitude of Honorable P.V. Narasimha Rao. And Honorable Prime Minister Sri Narendra Modi ji mentioned that Rao ji joined the freedom movement in his teens and began to raise his voice against injustice from an early age. He left no stone unturned to raise his voice. Narasimha Rao ji also understood history very well, because he is the son of the soil, and because he knew the history, the stalwarts at that time told he needn't discover the history of India. He is the soul of he respected the soul of this country, he respected the ethics of this country, he respected the religious pattern of this country. So Honorable Narasimha Rao ji is respected by each and everyone here. And we all respect him. He is the first Indian Prime Minister from the southern part of India. So we are all proud that this program is respected by each and everyone, not only from southern part of India, from whole Bharat, because this is the salute of the great son of the soil, Sri Narasimha Rao. And I have to tell here, as late P.V. Narasimha Rao Garu used to say that Delhi ki Raja Ayana, Talli ki Koduke. So I am extremely happy that Talli Telangana is truly rejoicing over the marvelous achievements of one of her greatest sons on this happiest occasion of birth centenary of Sri P.V. Narasimha Rao ji. Jai Hind, Jai Telangana, Jai Narasimha Rao. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు శత జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు శ్రీ కె కేశవరావు గారు ముందుగా మన రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళసై సౌందరరాజన్ గారికి జ్ఞాపకాన్ని బహుకరిస్తారు. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కేశవరావు గారు జ్ఞాపకాన్ని బహుకరిస్తారు. నిజానికి రాష్ట్ర గవర్నర్ గారు చెప్పినట్టుగా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టుగా ఇవాళ భారతదేశం అంతా కూడా ఆనందించేటువంటి రీతిలో తెలంగాణలో ఈ ఉత్సవం జరగడం అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకందరికీ కూడా గర్వకారణం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి రావడమే కాకుండా ఈ కార్యక్రమం ఇంత నిర్విఘ్నంగా జరగడానికి తమ నిర్దేశించినటువంటి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అలాగే శత జయంతి ఉత్సవాల కమిటీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు సంవత్సరం పాటు అహరహం ఈ విషయంలో చాలా కృషి చేస్తున్నటువంటి పెద్దలు శ్రీ కె కేశవరావు గారికి, అధ్యక్షులు శత జయంతి ఉత్సవ కమిటీకి, అలాగే పార్లమెంటు సభ్యులు, ఈ శత జయంతి ఉత్సవాల కానుకగా మనకు సురభి వాణీదేవి గారు శాసన మండలి సభ్యురాలుగా కావడానికి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసేసి పివి గారి తనయగా శాసన మండలి సభ్యురాలుగా ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తున్నటువంటి మేడం శ్రీమతి సురభి వాణీదేవి గారికి, శ్రీ ప్రభాకరరావు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మంత్రులకు, అలాగే శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, అలాగే ఇతర ప్రజాప్రతినిధులకు, గౌరవనీయులైనటువంటి అతిరథ మహారథులకు, ప్రజానీకానికి అందరికీ కూడా నా కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ, నిజానికి మన పివి నరసింహారావు గారి యొక్క కీర్తి పతాక ఆకాశాన్ని ఎగిరేటువంటి భారతీయ పతాకల ఎగురుతూ ఉండాలని చెప్పని మనం అందరము కోరుకుంటూ ఈ సభ ఇప్పుడు పరిసమాప్తయింది. జనగణమన నేషనల్ యాంథమ్తో ఈ కార్యక్రమం పరిపూర్తవుతుంది. దయచేసి అందరూ నిలబడాల్సిందిగా మనవి. जनगणमनाधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। जय हिंद।